Which Indian standard covers frequency tolerance for electrical equipments? Electrical equipments కి ఇండియన్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ టాలరెన్స్ కి తెలిపేటువంటి ఐఎస్ఏ కోడ్ ఏంటి అని. సో ఇది మీరు గుర్తు పెట్టేసుకోవాలి, ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ IS 12360/1988. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Under the Indian electricity rule, who is responsible for the safety electrical installation? So electrical installation లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ని ఫాలో అయ్యేది, కంట్రోల్ చేసేటువంటి అథారిటీ పర్సన్ ఎవరో అని అడుగుతున్నాడు. స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఉంటుంది. కన్స్యూమర్స్ అసలు సంబంధమే లేదు. ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్టర్స్ అంటే అందులో వర్క్ చేసేవాళ్ళు. సో చూడండి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది.